Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మనకి జీనియస్కి తేడా ఏంటో తెలుసా? వాళ్ళు క్వశ్చన్తో అండ్ ఆ క్వశ్చన్తో వచ్చే అన్సర్టెనిటీతో ట్రావెల్ చేయగలరు. ఇది నేను ఎందుకు చెప్తున్నానో మీకు కొద్దిసేపట్లో అర్థం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈవీఎం స్టాంపరింగ్ జరిగిందా మన ఆంధ్రాలో? నీ ఒపీనియన్ ఏంటి? నీ రెస్పాన్స్ ఏంటి? జరిగిందనుకుంటున్నావా లేదా? వాట్స్ యువర్ టేక్ అని చెప్పి డిఫరెంట్ టోన్స్లో నన్ను చాలా కామెంట్స్లో అడుగుతున్నారు. అందుకని ఈ ఎపిసోడ్లో నేను ఈవీఎం స్టాంపరింగ్కి గురయ్యాయి, దానివల్ల ఎలక్షన్ రిజల్ట్ ఇలా అయిందని నేను అనుకుంటున్నానా లేదా అనేది నేను ఈ ఎపిసోడ్లో చెప్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఈజ్ అ లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పేసి మనం గుండెలు బాదుకుంటా చెప్పుకుంటూ ఉంటాం. అఫ్కోర్స్ వీ హ్యావ్ అవర్ మెరిట్స్. కానీ మిగతా స్టేట్స్ గురించి తెలియదు. కానీ మన ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చింది? ఓకే, ఈవీఎం స్టాంపర్ అవడం వల్ల ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ బ్రేక్ అయ్యి ఎలక్షన్ రిజల్ట్ తారుమారైంది అనేది మనకి రావడంలో అసలు ఆ క్వశ్చన్లో ఏమన్నా సెన్స్ ఉందా అని చెప్పేసి చూస్తే ఫ్రెండ్స్, ఇండియా మొత్తానికి నాకు తెలీదు. మన ఆంధ్రాలో ఈ క్వశ్చన్ రావడానికి మాత్రం డెఫినెట్లీ దానికి అర్థం ఉంది. ఎందుకంటే ఒక స్టేట్ని పార్లమెంట్లో కెమెరాలు కట్టేసి ప్రపంచానికి ఎవరికి తెలియకుండా ఆ కంట్రీలో ఉండే జనాలకు కూడా ఏం జరుగుతుందో తెలియకుండా ఒక స్టేట్ని ఈడ్చి అవతల పడేశారు, బైఫర్కేట్ చేసి. దాని ఫ్యూచర్ ఏంటి, దాని గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి అని లెక్క జమా లేకుండా ఈడ్చి అవతల పడేశారు. కాబట్టి మిగతా స్టేట్స్ గురించి నాకు తెలీదు. ఆంధ్ర వాళ్ళకి మాత్రం ఈ కన్సర్న్ ఉండడం చాలా చాలా నార్మల్. ఐ ఫుల్లీ ఫీల్ దాట్ దిస్ క్వశ్చన్ ఈజ్ జస్టిఫైడ్. ఓకే, దో వీ క్లెయిమ్ దాట్ అండ్ వీ బోస్ట్ దాట్ వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ఈవీఎం స్టాంపరింగ్ జరగడానికి అది జరిగిందా లేదా అని చెప్పి మనం డిసైడ్ అవ్వాలి అంటే ఫ్రెండ్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ మై థాట్ ప్రాసెస్. ఓకే, అసలు ఎలక్షన్ ప్రాసెస్కి ఉండే ఒక 3 క్యారెక్టరిస్టిక్స్ మనం తెలుసుకోవాలి. అదేంటి అంటే ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది హై విజిబిలిటీ, హై స్టేక్స్ అండ్ ఇట్ హ్యాస్ గాట్ అ ఫిక్స్డ్ టైమ్ లైన్ డ్రివెన్ ఎక్సర్సైజ్. ఓకే, ఏ ప్రాసెస్కైనా హై స్టేక్స్, హై విజిబిలిటీ అండ్ టైమ్ లైన్ డ్రివెన్ ఎక్సర్సైజ్ అయినప్పుడు ఫ్రెండ్స్ దానికి చాలా అటెన్షన్ ఉంటుంది. ఓకే, చాలా అంటే చాలా అటెన్షన్ ఉంటుంది. 3 చాలాలు కాదు అన్నట్టుగా చాలా అటెన్షన్ ఉంటుంది అనమాట. సో ద పాయింట్ ఈస్, ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన అన్ని స్టేక్ హోల్డర్స్ దీని మీద చాలా క్లోజ్గా అటెన్షన్ పే చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ పొలిటికల్ పార్టీస్. ఓకే, ఈ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన ఓటింగ్ మెషిన్స్ ఉంటాయి కదా, ఆ మెషిన్స్ పోలింగ్ బూత్లో ఇన్స్టాల్ చేసి అది ఎలా పనిచేస్తుంది, సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పి చేసే ఎంటైర్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి కంప్లీట్ విజిబిలిటీతో చేస్తారనమాట. ఓకే, సో ఇలాంటి ప్రాసెస్ని ట్యాంపర్ చేయడం అనేది బై నేచర్ ఆర్ బై ప్రాసెస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు అడగచ్చు, లేదు మనం ఎలక్షన్ రిజల్ట్ని కొనుంటారేమో. ఓకే, అంటే ఇప్పుడు సిబిఎన్ గారు మోడీ గారికి ఇన్ని వేల కోట్లు ఇచ్చి ఇటు సైడ్ వాల్చేలా చేయండి, మీరు కోడ్ మార్చండి అనే థాట్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇండియాలో ఎలక్షన్ రిజల్ట్ గినక కొనే పరిస్థితి ఉంటే, ఓకే, ఇండియాలో ఏ స్టేట్లోనా సరే పవర్లోకి వచ్చిన పార్టీ ఇంకా లైఫ్లో పవర్ కోల్పోదు. యా, సో ఐ డోంట్ థింక్ ఇండియాలో ఎలక్షన్ రిజల్ట్ని సిబిఎన్ గారు కానీ జగన్ గారు కానీ ఏ పార్టీ లీడర్ అయినా కానీ ఎలక్షన్ రిజల్ట్ని కొనే పరిస్థితిలో ఉండడం అయితే కుదరదు అనేది నా టేక్. ఓకే, సో మరి మనం ఎందుకు నమ్ముతున్నాం ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది, అది జరిగి ఉంటుంది అందుకనే జగన్ గారు ఓడిపోయారు అని జగన్ గారు సపోర్టర్స్ ఫీల్ అవ్వడానికి, లేదా అరే ఈవీఎం స్టాంపరింగ్ చేశారేమో మన వాళ్ళు, టీడీపీ ఇంత థంపింగ్ మెజారిటీలో మేము ఊహించలేదు అని టీడీపీ వాళ్ళు అనుకోవడానికి, ఆర్ జెన్యూన్గా విన్నర్స్ దే డోంట్ ascribe to these thoughts unlike who lost the election. So on a lighter note, okay, but though టీడీపీ వాళ్ళు అంత కన్సర్నింగ్గా ఫీల్ కాకపోయినా వైసీపీ సపోర్టర్స్ ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న సూక్ష్మం నాకు అనిపించిన సూక్ష్మం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే మన మైండ్లో మనం ఏదైతే నిజం అనుకుంటామో అది రియాలిటీతో మ్యాచ్ అవ్వలేకపోతే ఒక క్వశ్చన్ ఎరేజ్ అయింది. అదేంటి, నేను ఇది కదా అనుకుంది కానీ రియాలిటీ ఏంటి ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు మన మైండ్, మన జనరల్గా ఒక కామన్ పర్సన్ మైండ్ ఒక థీరీని అల్లేసుకుంటుంది. ఓకే, జస్ట్ టు గెట్ ఇన్ లైన్ ఆర్ ఇన్ సింక్ విత్ ద రియాలిటీ. ఓకే, వాళ్ళు అనుకున్న దానికి రియాలిటీకి ఆ మ్యాచ్ కుదరడానికి, ఎందుకంటే అది అన్సర్టెన్ సిచ్యువేషన్. ఓకే, మైండ్కి అన్సర్టెనిటీ అనేది దానికి ఇష్టం ఉండదు, అది అన్సేఫ్ అని ఫీల్ అవుతుంది, ఇన్సెక్యూర్ అని ఫీల్ అవుతుంది. సో ఆ ఇన్సెక్యూరిటీని తగ్గించుకోవడానికి మన మైండ్ మనం అనుకున్న నిజానికి రియాలిటీకి ఒక బ్రిడ్జ్ వేసుకొని ఒక థీరీని అల్లేసుకుంటుంది. వాటిని మనం కాన్స్పిరసీ థీరీస్ అంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రూస్లీ ఉన్నాడు,
ఆయన 31 or 32 ఇయర్స్కి ఆయన చనిపోయాడు. ఓకే, ప్రపంచం అంతా బ్రూస్లీ ఏంటి అసలు ఇంత స్ట్రాంగ్ పర్సన్ ఎట్లా చచ్చిపోయాడు, అలా ఛాన్సే లేదు, అమెరికన్స్ చంపేశారు, అతనికి హాలీవుడ్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటని చెప్పేసి 100 లక్షల థియరీలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, కానీ విషయానికి వస్తే ఆయన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉందని చెప్పేసి చాలా కాలంగా వాళ్ళ డాక్టర్స్ ఆయనకి అలారం రైజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, కానీ హీ డిడ్ంట్ కేర్. ద పాయింట్ ఈజ్ ఆయన ఆస్పిరినో సమ్ కైండ్ ఆఫ్ నార్మల్ ట్యాబ్లెట్ తీసుకుంటే దానికి రియాక్షన్ వచ్చి ఆయన ఈ లాస్ట్ హిస్ లైఫ్. ఓకే, దట్ ఈస్ ద మెడికల్ రిపోర్ట్. ఐఎమ్ ఫుల్లీ కన్విన్స్డ్ విత్ దాట్. ఓకే, అండ్ అలాగే కానీ ఇక్కడ చూడండి బ్రూస్లీ చుట్టూరుతా ఎన్ని థీరీస్ ఉన్నాయి. సేమ్ థింగ్ విత్ ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారి డెత్. ఓకే, ఆయన హెలికాప్టర్ క్రాష్కి సంబంధించి ఎన్ని కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయో మనం స్పెషల్గా ఇప్పుడు డిస్కస్ చేసుకుని అవసరం. అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ వై జీనియస్ అనే అతను ఆ నిజాన్ని తెలుసుకోవడానికి ఈ కాన్స్పిరసీ థియరీస్ని వాటిని అల్లుకోకుండా ఆ క్వశ్చన్తో వచ్చే అన్సర్టెనిటీతో ట్రావెల్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ హయ్యర్ ఛాన్సెస్ టు గో అండ్ ఫైండ్ ద ట్రూత్. ఓకే, సో మనం అలా చేయకుండా జనరల్గా నార్మల్ విషయాల్లో కూడా చూసుకుంటే మనం గాసిప్స్ చేసుకోవడానికి ఇవంతా రీజన్స్ అవే. వీ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ అండ్ ద యాటిట్యూడ్ టు హోల్డ్ విత్ దాట్ క్వశ్చన్ అండ్ పర్సూట్ ఫర్ ద ట్రూత్. ఓకే, వితౌట్ ఎనీ కాన్స్పిరసీ థియరీస్. సో నా కన్క్లూడింగ్ టేక్ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇదే, నేను మన ఎలక్షన్ ప్రాసెస్లో ట్యాంపరింగ్ చేయడం, ఈవీఎంసే కాదు మీరు ఎలక్షన్ ఎంటైర్ ప్రాసెస్లో కూడా దాన్ని ట్యాంపర్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా అని నేను నమ్ముతున్నాను. సో దిస్ ఈజ్ అ క్లియర్ మ్యాండేట్. ఓకే, ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి దీని రీజన్స్, అండ్ ఈవెన్ ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా దీన్ని గ్రాంటెడ్గా తీసుకోవడానికి లేదు, దాన్ని ఎవరు కొనలేరు ఫ్యూచర్లో కూడా. ఓకే, ద సేమ్ వే హౌ జగన్ గారు కేమ్ విత్ 151, ఇప్పుడు వీళ్ళు టీడీపీ అలయన్స్ వాళ్ళు 165తో వచ్చినా నెక్స్ట్ టైం దెర్ ఆర్ నో గ్యారంటీస్, దే హ్యావ్ టు పర్ఫార్మ్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఆల్సో కన్సర్న్ మ్యాన్. ఏంటి అంటే ఆపోజిషన్ జగన్ గారనే కాదు, అపోజిషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడే వన్ సైడెడ్గా మొనోపోలిస్టిక్గా జరగవు డెసిషన్స్. ఓకే, దట్ డెమోక్రసీ బ్యూటీ అక్కడ హోల్డ్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ హూ యామ్ ఐ టు కామెంట్ ఆన్ పీపుల్స్ మ్యాండేట్? దట్స్ ఆల్ యూ గైజ్ వాంట్, దట్స్ ఆల్ యూ వాంటెడ్ అండ్ యూ హ్యావ్ ఇట్. బట్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఐ థింక్ మనకు ఆ బ్యాలెన్స్ ఉండాలి అపోజిషన్లో కూడా. ఈవెన్ 151 జగన్ గారికి వచ్చినప్పుడు కూడా దట్స్ మై టేక్. ఈవెన్ రాబోయే ఎలక్షన్స్లో కూడా దిస్ ఈజ్ మై టేక్. అలా బుట్టాబుట్టిగా ఆ జస్ట్ 0.1%తో గెలిచారా అన్నట్టుగా ఉండాలి. ఓకే, దట్ విల్ బీ అ బ్యూటిఫుల్ సెటప్. ఓకే, సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై టేక్. అండ్ మీకు ఇప్పుడు ఐ హోప్ మీ అందరికీ నా ఒపీనియన్ తెలిసింది అండ్ థింగ్స్ ఆర్ క్లియర్ నౌ. ఓకే, ఐఎమ్ హ్యాపీ మీరు అన్ని కామెంట్స్ పెట్టారు కాబట్టి. I hope you are now convinced that I gave my take or happy that I gave my take. Okay, with that, thank you friends.